నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం। పెద్ద హరివాన గ్రామంలో దారుణం, చాప కింద నీరులా పాకుతున్న కక్ష రాజకీయాలు। ఇంటి ముందు పండుకున్న వ్యక్తిని గొంతు కోసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు। మొన్న నాగ్నాథ్ హల్లీలో, నేడు పెద్ద హరివాన గ్రామంలో ప్రజల్లో భయాందోళన మొదలైంది। ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు। ఉప్పర శేఖన్నను హత్య చేసిన నిందితులు ఎవరో తెలియాలి। పోలీసులు వెంటనే నిందితులను ఎవరో ఛేదించాలని ఉప్పర సంఘం తరపున గోనబావి గోపాల్ అన్నారు। న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు। ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామం ఉప్పరి శేఖన్న ఈరోజు ఉదయం నిన్నటి దినము రాత్రి 11:30 గంటల్లో హత్య చేయబడడం జరిగినది। కావున ఆదోని ఉప్పర సంఘం తరపున శేఖన్నను అతి కిరాతకంగా పొడిచి చంపడం వల్ల మా ఉప్పర కుల బాంధవులంతా హర్షత వ్యక్తం చేస్తున్నాం। ఇలాంటి అన్యాయం జరగకూడదు। ఆయన చాలా బీదవాడు, ఆయన నిర్దాక్ష్యంగా ఇంటి ముందే కుటుంబం అందరూ ఉండగానే ఇంటి ముందరే చంపడం చాలా దారుణం। ఇటువంటివి జరగకూడదని మా కుల తరపున మేము ఖండిస్తున్నాం। అంతకుడు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకొని ఆయనకి తగిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం। అతి త్వరలో అంతకుడు ఎవరైనా నిరూపించాలా, లేని పక్షాన ఎటువంటి వాడైనా సరే మేము ఖచ్చితంగా కుల తరపున ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం। దీనికోసం ఎక్కడికైనా పోరాడడానికి మేము అల్లెవేళ ఎదుర్కొంటూ ఉంటుంటాం। కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి విన్నపం, అంతకుడు ఎవరనేది త్వరలోనే పట్టుకొని ఆయన శిక్షణ పడే విధంగా చూడాలని పోలీసు వారికి కోరుకుంటున్నాం। లేని పక్షాన మా యావత్తు ఉప్పర కుల సంఘాలు రాష్ట్రం మొత్తం మీద ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం। కాబట్టి ఈ యొక్క హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షణ పడాలి। వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వమే సహకరించాలి। వారికి ప్రభుత్వం వెంటనే సహకరించి వారి కుటుంబానికి అండగా నిలుచుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం। నా పేరు గోనబాయి గోపాల్, ఆదోని ఉప్పర సంఘం అధ్యక్షులు।